మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. రాష్ట్ర మంత్రివర్యులు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి సిద్ధారాఘవరావు శుక్రవారం దర్శి నియోజకవర్గంలోని కురిచేడు, వెంగాయపాలెం, పడమర వీరాయపాలెంలలో ఎన్నికల ప్రచారమును కదిరి బాలకృష్ణతో కలిసి నిర్వహించారు. కురిచేడులోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆర్యవైశ్యులు సిద్ధారాఘవరావును సన్మానించారు. తదుపరి సినిమా హాలు వద్ద గల పార్టీ కార్యాలయంలో ప్రజలను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ఆ తదుపరి వెంగాయపాలెంకు మంత్రి చేరుకోగా ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. పూల జల్లులు కురిపిస్తూ నినాదాలు చేస్తూ అభిమానాన్ని చాటినారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ మంత్రివర్యులు ప్రసంగించడం జరిగింది. అనంతరం పడమర వీరాయపాలెంలో మంత్రివర్యులు సిద్ధారాఘవరావు చేరుకోగా పార్టీ అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామం అంతటా మంత్రివర్యులు పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ జరగబోయే ఎన్నికల్లో ఎంపీగా తనను, ఎమ్మెల్యేగా కదిరి బాబురావును గెలిపించాలని మంత్రి సిద్ధారాఘవరావు ఓటర్లను ఓట్లు అభ్యర్థించడం జరిగింది. సురేష్ తీసుకోండి ఒకసారి కోటి కోటి ఇటు తిరుగురా ఇప్పుడు అక్కడికి పోయిలాగా బాబురావు గారు కనిగిరి ఎమ్మెల్యే అని చెప్పి అక్కడ ఎంతో కష్టపడ్డారు. అభివృద్ధి చేసి మీ గుండెల్లో స్థానం సంపాదించుకుంటారు. అందుకనే మీరందరూ ఒక ఓటు కదిరి బాబురావు గారికి Himara
మారాలి టిప్పు పోనీ మొత్తం ఆడవాళ్ళని అడ్డలేండి అడ్డలేండి కృషి చేసి మీరు విజయాలు నందమూరి ఆశయ రథ సాధ్యం మీదే చంద్రబాబు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజానీకం ప్రెస్ మీడియా అఖండ స్వాగతం పలికినందుకు ముందుగా మా అక్కలకు చెల్లెళ్లకు మా అమ్మలకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తున్నాం. ఎంత సైతం కూడా లెక్క చేయట్లేదు. మీలో జోష్ బ్రహ్మాండంగా ఉంది. మరలా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఈ రాష్ట్రం బాగుండాలంటే ముఖ్యమంత్రిగా మళ్ళీ బాబు గారు రావాలి. కోడి కత్తి మాట ఇప్పుడు సాక్షిగా చెప్పారు. కోడి కత్తి పార్టీ మనకు వద్దండి, మనకి తెలుగుదేశం పార్టీ కావాలి. ముఖ్యంగా నేను మీతో పాటు నేను మీ మధ్యలో మమేకమై నేను మీకు ఎమ్మెల్యేగా ఉన్నాను. ఇప్పుడు కూడా మీ ఎమ్మెల్యే లేను. కానీ మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు లాస్ట్ మినిట్ వరకు పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ పార్టీలో చేరారు. దాని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు రాఘవరావు గారు ఆయనకు ఒక పోటీ ఇవ్వాలంటే నువ్వు తప్ప జిల్లాలో ఎవరు లేరు, మీరు వెళ్ళాలి, ఆయన ఓడించాలి అని ముఖ్యమంత్రి గారు కోరిన పిలుప నేను వారికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. అందువల్ల మీ మధ్య లేకపోయినా నేను ఒంగోలు పార్లమెంట్ అంటే దర్శి ఒంగోలు కిందే ఉంటది. నేను ఎక్కడికి పోను. మీ ఆత్మీయత, మీ అభిమానం, మీకు మాకున్న గౌరవం సంబంధం ఎప్పుడు ఉంటుంది. అన్ని విధాలు కూడా సహకరిస్తాను. 7 సంవత్సరాలు రాత్రి మౌలు కష్టపడి గత కాంగ్రెస్ పాలనలో ఎవరు అభివృద్ధి చేయలేని అభివృద్ధి మనం చేశాం.
3,300 కోట్ల రూపాయలతో అభివృద్ధికి చేపట్టాం. గ్రామాల రూపురేఖలు మార్చాం. సీసీ రోడ్లు వేసాం, అంగన్వాడీ భవనాలు తెచ్చాం. అట్లానే ప్రతి ఒక్కరికి ఈరోజు మనం హౌసింగ్ ఇచ్చాం, పెన్షన్లు ఇచ్చాం, రేషన్ కార్డులు ఇచ్చాం. ఎస్సీ ఎస్టీ ప్లాన్ కింద కానీ సబ్ ప్లాన్ కింద రోడ్లు వేసాం. అన్ని విధాలుగా కూడా కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం. భారతదేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో 170 నియోజకవర్గాల్లో దర్శి నియోజకవర్గం జరిగిన అభివృద్ధి, నేను కష్టపడి తెచ్చిన నిధులు, రాష్ట్రంలో శ్రమించా పేద ప్రజానీకానికి ఆదుకోవాలి. పేదలకి నాకు రెండో ఆశ లేదు. నేనే సర్వీస్ చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను. నేను మంత్రిగా ఇప్పుడు 5వ సంవత్సరం పనిచేస్తున్నాను. నా మీద ఎక్కడ ఒక చిన్న మాట రాష్ట్రంలో ఎవరు మాట్లాడరు. కారణం నేనంటే అందరికీ అభిమానం. నేను ఒక బాధ్యతతో పనిచేస్తాను, ఒక సమర్థవంతంగా పనిచేస్తాను. అందువల్ల ఈరోజు ప్రజలు ఎక్కడికి పోయినా అఖండ స్వాగతం, మహిళా ప్రపంచం జరుగుతుందంటే నా మీద అభిమానం ఉన్నందుకు మనస్ఫూర్తిగా అందరికీ నేను అభినందనలు తెలియపరుస్తున్నాను. 7 నియోజకవర్గాలు జరగాలంటే 34 మండలాలు జరగాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు కదలట్లేదు, అఖండ స్వాగతం. అటువంటి పరిస్థితుల్లో మీరు కూడా నా సొంత మనుషులు, మీరు కూడా అర్థం చేసుకుని మీరు గ్రామాలకు రాకపోయినా పర్వాలేదండి, మీరు అక్కడ తిరగండి. ఇక్కడ ఓట్లు మేము వేయిస్తాం. మంచి మెజార్టీతో నన్ను కదిరి బాబురావు గారి గెలిపిస్తామని మీరందరూ కూడా అక్షరాలు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.